భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం దంచికొట్టింది. ఎడతెరిపి లేని వర్ష ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బూర్గంపాడు మండలం సారపాక బస్పప్ప క్యాంపు కాలనీలోకి వరద నీరు చేరింది. కాలనీలో పలు ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాలు, ఇతర వస్తువులు తడిచిపోయాయని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం తలనొప్పి మనకి 50 దాటిందంటే తలనొప్పి. అదే దీని ఆపుడు కాదండి, మీరు చెప్పే మాట ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద పోటెత్తుతుంది. పెద్ద ఎత్తున లోతట్టు ప్రాంతాలు, అలాగే చాలా గ్రామాలు కూడా నీట మునిగిన పరిస్థితికి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, చాలా గ్రామాలకు కూడా వరద పోటెత్తుతున్నట్టు తెలిసింది. కొన్ని ఏదైతే లోతట్టు ప్రాంతాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాటి ప్రవహిస్తుంది. అంతకంతకు పెరుగుతున్నటువంటి వరద ఉధృతితోని ముంపు గ్రామాలతో పాటు రోడ్ల బ్లాకేజ్ కూడా అదే స్థాయిలో కనిపిస్తుంది. ప్రస్తుతం 56.10 అడుగుల వద్ద గోదావరి వరద ప్రవాహం కొనసాగుతుంది. 15,96,899 క్యూసెక్ల వరద నీరు దిగువకు తరలి వెళ్తా ఉంది. దాదాపుగా మన పరిభాషలో చెప్పాలంటే 155-160 టీఎంసీల నీరు దిగువకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యంత ప్రమాదకర స్థితిలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది గోదావరి దగ్గర. 53 అడుగులు దాటితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఆ ప్రమాద హెచ్చరికను దాటి కూడా దాదాపు ఇప్పుడు 3.10 అడుగుల ఎత్తులో గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తా ఉంది. అన్ని మండలాలు దాదాపు ఇప్పటి వరకు గోదావరి పరివాహక ప్రాంతాల మండలాలుగా ఉన్నటువంటి చర్ల, రామగూడెం, భద్రాచలంతో పాటు సారపాక, అశ్వాపురం, పెనపాక, మనుగూరు ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే గ్రామాల్లోకి వరద నీరు చేరుతా ఉంది. రోడ్లు అయితే రాత్రి నుంచి బ్లాక్ అయిపోయినాయి. ప్రధానమైనటువంటి రోడ్లన్నీ నిన్న సాయంత్రం నుంచి బ్లాక్ అవుతూ వస్తే గ్రామాలకు వెళ్ళేటువంటి రహదారులు ఇప్పుడు బ్లాక్ అవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అశ్వాపురం మండలం మొండికుంట సారపాక రోడ్డు బ్లాక్ అయిపోయింది. నీరు మునిగిపోవడంతో పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అట్లాగే అశ్వాపురం మండలంలో ఉన్నటువంటి మొండికుంట, నెల్లిపాక, బంజరా, అమర్ధ, అమ్మగారిపల్లి, పాములపల్లి గ్రామాలకు పూర్తి స్థాయిలో జల దిగ్బంధాలకు వెళ్లిపోవడంతో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలను ఖాళీ చేయించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. చాలా చోట్ల వరద వచ్చి గ్రామాలతోని కనీసం తినుబండారాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. బియ్యము, ఇతర నిత్యావసర వస్తువులు కూడా కొంత తడిసిపోయినట్టుగా ఆవేదన చేస్తున్నారు. సారపాకలో ఉన్నటువంటి బసప్ప క్యాంప్ లో కూడా నీరు ప్రవేశించింది. ఇప్పుడు భద్రాచలం పూర్తి దిగ్బంధాలకు వెళ్ళేటువంటి నేపథ్యంలో భద్రాచలం ఉన్నటువంటి పల్లి కాలనీలు, సుభాష్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రెవెన్యూ కాలనీలకు వరద నీరు ఇప్పుడిప్పుడే చేరుతా ఉంది. ఈ ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముమ్మరంగా వారందరినీ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక 2-3 అడుగులకు నీళ్లు పెరిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి 58 నుంచి 60 మధ్యలో కనుక గోదావరి వస్తే మరింత నష్టం జరిగేటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి ముందస్తుగానే వారందరినీ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ వస్తువులు, అట్లాగే టీవీలు, ఇతర ఫ్రిడ్జ్లు, ఏసీలు లాంటివి కూడా ప్రజలు వదిలేసి కట్టుబట్టలతో రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఇంకా వరద ఉధృతి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. ఎందుకంటే ఎంత లోతు ఉంటుందో తెలియదు, రోడ్లు మొత్తం బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి, వరద ఉధృతి కూడా ఉంటుంది కాబట్టి అందులోకి వెళ్తే కొట్టుకుపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వరద దాటే ప్రయత్నం చేయొద్దంటూ పోలీసులు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ అట్లాగే జిల్లా ఎస్పీ ఇద్దరు కూడా స్థానికంగా ఉండి భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రోడ్ల బ్లాకేజ్ ని పరిశీలించారు. సహాయ పునరావాస కేంద్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇంకెన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి అంశాల్లో అధికారులు ఒక అంచనాకు వస్తున్నారు. అప్రమత్తమైనటువంటి నేపథ్యంలో అధికారులకు సెలవులు రద్దు చేసి స్థానికంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల కూడా ఇప్పటికే ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించేటువంటి ప్రక్రియను మొదలు పెట్టారు. నిన్న ఇవాళ ఇసుక ర్యాంపులలో ఉన్నటువంటి వారిని కూడా కాపాడేటువంటి పరిస్థితి వచ్చింది. నిన్న చర్ల మండలంలో ఇసుక ర్యాంపులో చిక్కుకున్నటువంటి 5 కూలీలు, దాంతో పాటు మరొక ఇసుక ర్యాంపులో చిక్కుకున్నటువంటి డ్రైవర్లు, జేసీబీ ఆపరేటర్లు, ఇతరులను కూడా అధికారులు అతి కష్టం మీద బయటికి సురక్షితంగా తీసుకురాగలిగారు. బుర్గంపాటు ఇవాళ కూడా ఒక లారీ వరద నీటిలో చిక్కుకోవడంతో అతన్ని అతి కష్టం మీద అధికారులు పడవల సహాయంతో, బోట్ల సహాయంతో బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద భద్రాచలం పరిసర ప్రాంతాల్లో వరద బీభత్సం కొనసాగుతుంది. భద్రాచలం పట్టణంలో కూడా వరద నీరు వచ్చేటువంటి ప్రమాదం కనపడుతోంది. స్లూయిజులు బ్లాక్ అయితే కనుక రాములవారి
ప్రమాణం మెట్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున నీరు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫ్లూయిడ్ మోటార్లు ఆన్ చేసి ఆ నీటిని భద్రాచలంలోకి పంప్ చేసేటువంటి ప్రయత్నం, భద్రాచలం దగ్గర ఉన్నటువంటి గోదావరికి పంప్ చేసేటువంటి ప్రయత్నం అధికారులు కొనసాగిస్తా ఉన్నారు. అటు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ కావచ్చు, ఇటు సుభాష్ కాలనీ, జగదీష్ కాలనీలో కావచ్చు, ఇప్పుడిప్పుడే వరద నీరు కాలనీలోకి ప్రవేశిస్తుంది. కరకట్ట నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ఆ నీరంతా కూడా లోపలికి వస్తుంది. ఆ కొద్ది కరకట్టను కనుక పూర్తి చేసి ఉంటే నీరు వచ్చేది కాదు అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా మంజూరు చేశారు. కానీ నేషనల్ హైవే పేరు చెప్పి ఆ రహదారి పైన నిర్మించేటువంటి ఒక బ్రిడ్జి పేరు చెప్పి గత 32 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దాన్ని పూర్తి చేయకపోవడం, ఆ కరకట్ట నిర్మాణాన్ని గాలికి వదిలేయటం, ఎక్కడి గొంగలు అక్కడే అన్నట్టుగా ఉండటంతో భద్రాచలం పట్టణంలోకి నీరు వస్తుందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కొంత నీరు కూడా ప్రవేశించకుండా పూర్తిగా బ్లాక్ చేసి ఆ కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేసి ఉంటే కొంతలో కొంత భద్రాచలానికి ముంపు ప్రమాదం తగ్గేది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఇప్పటికైతే భద్రాచలం పరివాహక ప్రాంతాలు చుట్టుముట్టినటువంటి వరద నీరు ఇంకా అంతకంతకు పెరుగుతా ఉంది. ఆ 7 మండలాలతో పాటు 5 గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా చోట్ల మునిగిపోయి ఆ గ్రామాలన్నింటి కూడా జలదిగ్బంధులకు వెళ్ళాయి. ఇంకా ఆ గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తే కనుక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి ఆస్కారం ఉంటుంది. పునరావాస కేంద్రాలను కనీసం ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులు ఆదేశించారు. మంచినీళ్ళు, ఆహార పదార్థాలను కూడా అందుబాటులో ఉంచాలని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సురేష్, సంబశివరావు, ఎగువ రాష్ట్రంలో చాలా వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి, ఇంకా వరద పోటెత్తే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇంకా వరద పోటెత్తే ఇంకా చర్యలకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారా, ఏర్పాటు చేస్తున్నారా? అసలు కొన్ని ఇంకా చాలా ఇబ్బందులు ప్రజలు కూడా ఎదుర్కొంటున్నారని కొంత సమాచారం ఉంది. దానికి సంబంధించి ఏంటి? సురేష్, ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలకు సంబంధించినటువంటి వరదంతా కూడా భద్రాచలం మీదుగానే ధవళేశ్వరం మీద సముద్రంలో కలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇంద్రావతి కావచ్చు, తాళిపేరు నదులకు సంబంధించినటువంటి వరద ఉధృతి ప్రవాహం చాలా ఎక్కువగా వస్తుంది. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులో ఉన్నటువంటి శబరి నది కూడా భారీ ఎత్తున వరద నీరు వస్తా ఉంది. కాబట్టి శబరి పోటేస్తా ఉంది. కింద భద్రాచలం దిగువన శబరి పోటేయడంతో ఆ వరద నీరు కూడా ఎంత బ్యాక్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అన్ని వైపుల నుంచి నీరు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతోనే భద్రాచలం దగ్గర గోదావరి వరద అంతకంతకు పెరుగుతుంది. ఇది 53 అడుగులకే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అప్పటికే దాదాపు 18-19 గ్రామాలు వరదలో చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అన్ని రోడ్లు కూడా బ్లాక్ అయిపోతాయి, రాకపోకలు నిలిచిపోతాయి. సో ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని పునరావాస కేంద్రాలకు తరలించేటువంటి ప్రక్రియ. సో అది సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే ప్రజలు సహకరించాలి, అధికారులు కూడా ముందస్తు ప్రణాళికతో పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అంతకంతకు పెరుగుతా ఉంది. 60 అడుగులకు వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయా గ్రామ ప్రజలను పునరావాస కేంద్రాలు తరలించకపోతే నష్టం చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. పశువులు కావచ్చు, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణాలు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి సాధారణ వస్తువులు, అట్లాగే బట్టలు, ఇతర వస్తువులన్నీ కూడా తడిసిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. గతంలో 71.5 అడుగుల వరద వచ్చినప్పుడు కూడా చాలా లక్షల్లో నష్టం వాటిల్లింది. అప్పుడు కూడా ఇళ్లకు నీరు చేరటం, ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఓవెన్స్, ఇతర ఏసీలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వదిలేసి ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు రావాల్సినటువంటి పరిస్థితి కనిపించాయి. ముందస్తు ప్రణాళిక ఉంటే వీటన్నిటిని కూడా నివారించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద పెరుగుతుందని చెప్పేసి సిడబ్ల్యూసీ అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. మరొక 2 నుంచి 4 అడుగుల మధ్య 60 అడుగులకు కొత్త చేరువలో భద్రాచలం దగ్గర వరద నీరు వస్తుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. చాలా చోట్ల గ్రామాలకు నీరు రావటం, ఏదైతే గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ మండలాలు, ముఖ్యంగా బోర్గంపాడు, వర్షాపురం, పినపాక, మనుగూరు మండలాలు ఉన్నటువంటి దాదాపు 10-12 గ్రామాల్లోకి నీరు వస్తున్నట్టుగా ఇప్పుడిప్పుడే చెప్తున్నారు. సో వారందరినీ కూడా ఎవాక్యువేట్ చేసి పునరావాస కేంద్రాలకు తీసుకురావాల్సినటువంటి నేపథ్యం ఉన్నది. సురేష్, అక్కడ రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.